ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. త్వరగా కొన్ని భాగాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. 9 నుండి 12. యోహాను సువార్త మొదటి అధ్యాయం 9 నుంచి 12వ వచనం వరకు చదువుకుందామండి. స్తోత్రం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఈరోజు ఆయన నీకు తెలుసా? అడగండి ప్రశ్న. తెలుసా? ఎందుకంటే వాక్యమే చెబుతున్న సత్యం. నిజమైన వెలుగట అది లోకంలోనికి వచ్చుచు ఏం చేస్తున్నారు అంటే ప్రతి మనుష్యుని వెలిగిస్తున్నదట. హల్లెలూయా. ఒక మనిషిని, ఇద్దరు మనుషుల్ని, లేదా ప్రత్యేకింపబడిన వారిని మాత్రమే అనుందా? ప్రతి మనుష్యుని అనుందా? అది ప్రతి మనిషిని కూడా ఆ వెలుగు దర్శిస్తుంది. ప్రతి మనిషిని కూడా ఆ వెలుగు వెలిగించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ వెలుగు ఎవరో, ఆ వెలుగు ఏమిటో మనుషులు గ్రహించట్లేరు. ఇంకా చూడండి, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఈ ఇష్యూ ఒకనాటిది కాదు. ఈ ప్రాబ్లం ఒకనాటిది కాదు. దయచేసి అర్థం చేసుకుందాం. ఇందులో నుండి, ఈ ప్రాబ్లంలో నుండి బయట పడగలిగితే మనం ఆయన పిల్లలు అవ్వగలం. ఆమేనని చెప్పండి. ఈ ప్రాబ్లంలో నుండి మనం బయటపడితే మనం ఆయన పిల్లలు అవ్వగలం. ఏంటా ప్రాబ్లం? మనల్ని వెలిగిస్తున్న వానిని గ్రహించకపోవడమే ప్రాబ్లం. మనల్ని వెలిగించడానికి మనం ఆయనను అంగీకరిస్తే చాలు. మనం చదువుకున్న భాగమును బట్టి మనం ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మనం ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇస్తారట. చూడండి 12వ వచనంలో, తనను ఎందరు అంగీకరించిరో అంటే ఎంతమంది ఆయనను అంగీకరిస్తారో వారికి అందరికీ, అంటే తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. ఆయన దేవుడని,
ఆయనే మనల్ని వెలిగించారని ఎందరు అంగీకరిస్తారో, ఎందరు ఆయన మీద విశ్వాసం పెడతారో, చెదరని కదలని విశ్వాసం కలిగి ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఆయన పిల్లలు అవడానికి అవకాశం మాత్రమే కాదు, అధికారం ఇస్తున్నారట. హల్లెలూయా. ఇది ఎంత సింపుల్ తెలుసా? ఇది ఎంత సింపుల్ అనిపిస్తుంది కదా. ఒకటే, ఆయన నమ్మాలి. అంటే లోకంలో ఆయనని నమ్మడం అనే ఏరియా ఎంత కష్టమో ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవడం ఎంత కష్టమో ఈరోజు మనకు అర్థం అవ్వాలి. ఆయన ఒక అధికారముని ఇస్తున్నారు. ఏ అధికారం తెలుసా? ఆయన పిల్లలయ్యే అధికారం. పిల్లలు, దాసులు వేరు, పిల్లలు వేరు. చెప్పండి అన్నమాట. పిల్లలు వేరు. దాసులకు స్వాస్థ్యం దొరుకుతుందా? వారసత్వం దొరుకుతుందా? పిల్లలకు స్వాస్థ్యము వారసత్వము దొరుకుతుందా? వారసత్వం దొరుకుతుంది. అలాంటి అధికారం ఇస్తున్నారండి. ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎవరినైనా దగ్గరికి వెళ్ళండి, ఒక సీఎంఓ పిఎంఓ లేదా ఎందుకు మీరు పనిచేస్తున్న మీ ఎండీనో మీ సిఈఓనో మీ హయ్యర్ అథారిటీ పర్సన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు హయ్యర్ అథారిటీలో ఉన్నావని నేను నమ్ముతున్నాను, నువ్వే నాకు ఉద్యోగం ఇచ్చావని నమ్ముతున్నాను, అయ్యా నువ్వే సీఎం అని నేను నమ్ముతున్నాను, నువ్వే పిఎం అని నమ్ముతున్నానని అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. అబ్బా ఎంత బాగా నమ్ముతున్నావు, దా నువ్వు నా కుమారుడివి కుమార్తెవి, కూర్చో నాతో పాటు అంటారా? నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా పొజిషన్ నాదే అంటారు. రెండవది, అటువంటి స్థాయిలో ఉన్న వారికి అసలు పిల్లలయ్యే అవకాశం ఉంటుందా? వాళ్ళ గర్భాన పుట్టే వారు పిల్లలు అవుతారు. ఎంతమందికి అవకాశం ఉంటుందండి వారి గర్భంలో పుట్టడానికి? ఒకరికో ఇద్దరికో, పోనీ పాతకాలంలాగా చూస్తే 12 మందికో లేదా 20 మందికో అనుకుందాం, అంతే కదా. అంతకంటే ఎక్కువ అవకాశం ఉందా? లేదు. అలాంటిది ప్రభు ఇస్తున్న ఆఫర్ ఒకసారి చూడండి ఎలా ఉందో. తనను ఎంతమంది అంగీకరిస్తారో, తన మీద ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా పిల్లలయ్యే అవకాశం, పిల్లలయ్యే అధికారం. ఇది నార్మల్ ఆఫర్ కాదు. నువ్వు ఆయన పిల్లవాడివి, నువ్వు ఆయన పిల్లవి అవ్వాలి అంటే ఒక్కటేనండి అర్హత, లేదా ఒక్కటేనండి అప్లికేషన్ ఫామ్. ఏంటి? ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆమెన్, ఆమెన్. ఇదిగో ఈ ఏరియాలోనే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఈ ఏరియాలోనే కష్టపడుతున్నారు. ఈ ఏరియా ఒక్కటి కనుక
మనం శ్రద్ధగా పాస్ అవ్వగలిగితే మనం ఆయన పిల్లలయ్యే అవకాశంను మనం చేజిక్కించుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను అంగీకరించడానికి ఒక్కొక్కరు ఎలా కష్టపడ్డారో చూద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటి? ఆయన పిల్లలయ్యే అవకాశం అని చెప్పండి. ఎలా ఆయన పిల్లలు అవ్వచ్చు? అంతే, ఆయనను అంగీకరించడం ద్వారా. అంగీకరించడం అంటే ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు అనుగ్రహిస్తారు అంటే మళ్ళీ ఆయనే. హల్లెలూయా. ఇక అర్థమైందా? ఈ విశ్వాసాన్ని ఎవరిస్తారు? ఆయనే ఇస్తారు. ఆయనకి పేరు విశ్వాసానికి కర్త. హల్లెలూయా. ఆయన పేరేంటి? విశ్వాసానికి కర్త. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమనంటే, అయ్యా, లోకానికి మీరు వెలుగుగా వచ్చారట, కానీ లోకం మిమ్మల్ని గ్రహించట్లేదు. బలమైన మాట. లోకం ఆయన మూలముగా కలిగెను. మనం చదువుకున్న భాగంలో లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ ఆయనను లోకం అంగీకరించట్లేదు, గ్రహించట్లేదు, తెలుసుకొనట్లేదట. ఆయన తన వారి యొద్దకు వచ్చారు, తన స్వకీయుల యొద్దకు వచ్చారు, కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదట. తన స్వకీయులు ఆయనను తెలుసుకొనలేదట. ఎవరెవరు తెలుసుకోలేదట? లోకము, స్వకీయులు. చెప్పండి. ఇందులో నుండి, ఈ జనాంగంలో నుండి, ఈ గుంపులో నుండి వేరుపరచబడి ఆయనను గనక నువ్వు అంగీకరించావా, ఆయన కుమారుడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఎందులో నుండి ప్రత్యేకింపబడాలో ఇప్పుడు అర్థమైందా? ఎందులో నుంచి ప్రత్యేకింపబడాలి? లోకంలో నుండి, ఆయన స్వకీయుల్లో నుండి. ఎలా ప్రత్యేకింపబడాలి? ఆయన మీద విశ్వాసం ఉంచుటలో ఒక స్పెషాలిటీ ఉండాలి. హల్లెలూయా. గ్రహిద్దాం. ఈ మాటను గ్రహించడం కూడా లోకానికి కష్టమైపోయింది. ఏమైంది? లోకానికి కష్టమైపోయింది. ఈ మాట గ్రహించడానికి కూడా తన స్వకీయులకు కష్టమైపోయిందట. అలాంటి ఏరియాలో మనం పాస్ అవ్వాలంటే కొంచెం స్పెషల్ ఎఫర్ట్స్ కావాలి. నేను అంటాను, కొంచెం స్పెషల్ గ్రేస్ కావాలని. ఆమేన్. దాని కొరకు ప్రార్థన చేద్దామా? నిలకడగా నిలుస్తున్న విశ్వాసం కొరకు ప్రార్థన చేద్దామా? అందుకోండి ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి.
అవును రాజా. నాయన నా తండ్రి ప్రభా, నాయన మీరు విశ్వాసమునకు కర్త అయి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన మీరు లోకానికి వెలుగుగా వచ్చి ఉండగా నా తండ్రి ప్రభా, లోకము మిమ్మల్ని గ్రహించుట లేదు నాయన. మీకు స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి ప్రభా, లోకము మీ మూలముగానే పుట్టి ఉన్నది, మీ మూలగానే కలిగి ఉన్నది. అయినప్పటికీ లోకము అంగీకరించట్లేదు, గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు ప్రభా. నాయన నా తండ్రి నా ప్రభా, మీకు వందనాలు. ఆయన మీ యొక్క స్వకీయుల దగ్గరికే మీరు వచ్చి ఉన్నారు. అయినప్పటికీ నా తండ్రి ప్రభా, మీ స్వకీయులు మిమ్మల్ని అంగీకరించలేదు, తెలుసుకొనలేదు ప్రభా. ఆయన ఇందులో నుంచి మేము వేరుపరచబడిన వారమై ఆయన నా తండ్రి ప్రభా, మిమ్మల్ని అంగీకరించినటువంటి వారమై మీ పిల్లలుగా అయ్యేటువంటి అధికారంను మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. ఇందులో నుంచి మేము వేరుపడాలి తండ్రి. నాయన మేము ప్రత్యేకింపబడాలి ప్రభా. ఈ ప్రత్యేకింపబడుటకు నా తండ్రి ప్రభా, మాకు నాయన నా తండ్రి నాయన మాకు ఒక స్పెషల్ ఎఫర్ట్స్, స్పెషల్ గ్రేస్ మాకు కావాలి నా తండ్రి. అది మీరు మాత్రమే దయచేయగలరు ప్రభా. మీకు వందనాలు. మీ అందు విశ్వాసం ఉంచాలి అంటే అది కూడా మీరే దయచేయవారై ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిలకడగా నిలుస్తున్నటువంటి విశ్వాసము మాకు మా అందరికీ దయచేసి మమ్మలను నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక మాట చదువుకుందాం రండి. మార్కు సువార్త 21వ వచనం నుండి, మొదటి అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి 24 వరకు ఒకసారి చదువుదాం. వరకు అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము కలిగిన వారి వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. హల్లెలూయా. మనం ఏం చదివాం? ఆయనను ఎందరు అంగీకరించిరో వారందరూ ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు, ఆయన పిల్లలు అవుతారు. ఈ ఆఫర్ చాలా ఓపెన్ ఆఫర్ కదా, అవునా? ఇప్పుడు చూడండి, ఆయన డైరెక్ట్గా సమాజ మందిరం లోపలికి వెళ్ళారు. ఆయన బోధిస్తూ ఉన్నారట. శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధిస్తూ ఉన్నారట. అలాంటి సమయం వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఇంకా చెప్పాలంటే అభ్యంతర పడ్డారేమో కానీ, అపవిత్రాత్మలు పట్టినవాడు ఒకడొచ్చి అంటున్నాడు. ఏమని? ఎక్కడ ఇది? అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడున్నాడు? బయట సమాజ మందిరంలోనా? అంటే సమాజ మందిరంలోనే ఉంటూ, దేవుని సన్నిధిలోనే ఉంటూ అపవిత్రాత్మ పట్టినవాడు కూడా ఉంటాడు, ఉండగలడు అని అర్థం. ఏనాడైతే ఆయన అధికారం అక్కడ వినియోగింపబడుతుందో వాడు అక్కడ ఉండలేడు. అండ్ వాడు అక్కడ బయటకు వచ్చి, అపవిత్రాత్మ పట్టినవాడు వచ్చి చెప్పుతున్న మాట చూడండి. నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను. చెప్పండి, నీవెవరో నాకు తెలుసు అంటున్నాడు.
చూస్తున్నారా? గమనించండి. ఆయన లోకంలోనికి వచ్చెను కానీ లోకం ఆయనను తెలుసుకొనా లేదు. మరి ఇక్కడ అపవిత్రాత్మలు తెలుసుకుంటున్నాయిగా ఆయన ఎవరో. నువ్వెవరో నాకు తెలుసు అంటుంది కదా. ఇంకేమంటున్నాడు వాడు? నువ్వు దేవుని పరిశుద్ధుడవు. నేనేమంటున్నాను తెలుసా? మనుష్యులు ఎవరు ఆయనను గుర్తుపట్టలేని సమయం అపవిత్రాత్మలు గుర్తుపట్టాయి అంటున్నాను. ఈయన ఎవరో అని మాట్లాడుకుంటున్న సమయం అపవిత్రాత్మలు ఒక మెట్టు ఎక్కువే ఉన్నాయి. అపవిత్రాత్మల గ్రహింపు ఒక మెట్టు ఎక్కువే ఉంది. ఏమంటున్నారు? నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని. ఈ ఏరియాలో ఒకసారి ఆగుదాం. చెప్పండి, ఏం చేద్దాం? ఈ ఏరియాలో ఒకసారి ఆగుదాం. అర్థమవుతుందా? యేసు ప్రభు ఒకసారి తన శిష్యులతో కలిసి ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. రండి అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు కొంచెం చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. చాలు. అందుకని శిష్యులైన వారే మనుష్య కుమారుడు ఎవరు అని మీరు అనుకుంటున్నారు అని అడిగితే శిష్యులే చెప్తున్న సమాధానం, కొందరు ఏలియా అనుకుంటున్నారయ్యా. జనులు ఏమని చెప్పుకుంటున్నారు? కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానేమో అని చెప్తున్నారు. ఈవెన్ ఏమో కూడా కాదు, కన్ఫామ్గా చెప్తున్నారు, నువ్వు బాప్తిస్మం ఇచ్చు యోహానువట. కొందరు అంటున్నారు నువ్వు ఏలియావట. ఇంకా కొంతమంది అంటున్నారు నువ్వు ఇర్మియా అట. ఇంకా కొంతమంది అంటున్నారు నువ్వు ప్రవక్తలలో ఒక్కడివట. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్న ఏరియాలో అపవిత్రాత్మ పట్టినవాడు ఎంత క్లారిటీతో ఉన్నాడో గమనించండి. వింటున్నారా? సమాజ మందిరంలోకి వెళ్ళి అధికారంతో బోధిస్తుంటే గుర్తుపట్టలేని సమయం అపవిత్రాత్మలు పట్టినవాడు గుర్తుపట్టాడు. వాడు వచ్చి చెప్తున్న మాట, నువ్వు దేవుని పరిశుద్ధుడు, నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. నేను అంటున్న మాట ఏంటి తెలుసా? వాడు ఎవరో తెలుసుకున్నంత మాత్రాన, గుర్తుపట్టినంత మాత్రాన, నమ్మినంత మాత్రాన, వణుకుతున్నంత మాత్రాన దేవుని పిల్లలయ్యే అవకాశాన్ని, అధికారమును ఆ అపవిత్రాత్మకు దేవుడు ఇచ్చారా? ఇవ్వలేదు. కొంచెం గ్రహిద్దాం. ఒక ఎన్వలప్లో ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొని దేవుడు తిరుగుతున్నారనుకోండి, ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ తెలుసా? నా పిల్లలు. హల్లెలూయా. ఎటువంటి ఆర్డర్ అండి అది? నా పిల్లలు అనే ఆర్డర్. ఆ ఎన్వలప్ కవర్ని ఎవరికి ఇద్దామా అని ప్రభు పట్టుకుని తిరుగుతున్న సమయం. వింటున్నారా? అలాంటి సమయం
అపవిత్రాత్మలు వచ్చి నువ్వెవరో నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతున్నాను అంటే ఆ కవర్ ఇదిగో బిడ్డ అని చెప్పి అందజేస్తారా? నో. ఆయన బిడ్డలు ఆయన ఎవరో తెలుసుకోవడానికి కష్టపడుతున్నా సరే, జనులు ఈయన ఇర్మియా, ఈయన ఎలియా, ఈయన ప్రవక్త, ఈయన బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చచ్చిపోయాడు కదా, ఇగో మళ్ళీ వచ్చేసాడు అని చెప్పుకుంటున్నా సరే, ఆ జనులలో ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి ఆ కవర్ని ఇద్దామని ఆయన ఇంకా పట్టుకునే తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనకిచ్చిన అవకాశం ఎంత గొప్పదో గ్రహించమని చెప్తున్నాం. ఆయన లోకంలోనికి వచ్చారట, తానే కలుగజేసిన లోకమట, ఆయన వలననే కలిగిందట లోకం. ఒక మాట గుర్తుందా? కలిగి ఉన్నది నీవు లేకుండా కలగలేదయ్యా, నిలిచి ఉన్నది నీవు లేకుండా నిలవలేదయ్యా, కలిగి ఉన్నవి నీవు లేకుండా కలగలేదయ్యా, నిలిచి ఉన్నది నీవు లేకుండా నిలవలేదయ్యా. అవునా? కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. సమస్య ఏంటో తెలుసా? కలిగి ఉన్నది ఆయనను గుర్తుపట్టట్లేదు. ఇదే ప్రాబ్లం. నిలిచి ఉన్నది ఆయన లేకుండా నిలవలా. ఆయనలో నిలకడగా విశ్వాసం కలిగి నిలబడి ఉండవలసిన సమయం, నిలిచి ఉన్నది కూడా ఆయన లేకుండా నిలవబడలేదు కదా, ఆ ఏరియా కూడా కష్టమైపోయింది. ఆయనే నిలబెట్టారని ఒప్పుకోవడం. ఈ రెండు దాటితే ఆయన విశ్వసించడం సాధ్యమవుతుంది. నిరూపించబడవలసిన ఏరియాలు అవి. జనులు నా కొరకు ఏమనుకుంటున్నారు? ఎందుకండి అలా అడగాలి? ఎందుకలా అడగాలి? ఒకటి, ఫిలిప్పు ఒక మాట విన్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని. అలా వింటున్న ఏరియాలో, అలా వింటున్న చెవులకు సత్యం తెలియాలా? అంతేకాదు, అలాంటి సమయం ఇప్పుడు చూడండి, ఇలా కొందరు ఇలా అనుకుంటున్నారు, కొందరు ఇలా అనుకుంటున్నారని చెప్తుంటే ఆయన అడుగుతున్న ప్రశ్న, అందుకు ఆయన 15వ వచనం, మీరైతే నేను ఎవడినని చెప్పుకుంటున్నారు అని అడిగితే, అందుకు సీమోను పేతురు ఇలా చెప్తున్నాడు, ఏమని తెలుసా? నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. ఏంటంట? నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు. ఇప్పుడు చూడండి, వెంటనే యేసుప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. నేనేమంటున్నానంటే, నువ్వు దేవుని పరిశుద్ధుడు నాకు తెలుసు అని అపవిత్రాత్మలు వచ్చి చెప్పాయంటే, అప్పుడు అపవిత్రాత్మలకు ఎవరు చెప్పారు ఆయన దేవుని పరిశుద్ధుడని?
అబద్ధికుడైన అపవాది చెప్పింటాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈయన ఎవరో పరలోకమందు తండ్రి నీకు బయలుపరిచారు, నరులు కాదు. నేనేమంటున్నానంటే పరలోకమందున్న తండ్రి బయలుపరిచే ఒక లెవెల్ ఉందని. హల్లెలూయా. ఒక ఇంటిలో ఒక 3 జనరేషన్స్ ఉన్నారనుకోండి. అమ్మమ్మ, తాతయ్య, ఓకేనా, మమ్మీ, డాడీ, పిల్లలు, 3 జనరేషన్స్ ఉన్నారు. వింటున్నారా? జాగ్రత్త వినండి. వింటున్నారా? ఎన్ని జనరేషన్స్ అండి? చెప్పండి ఎవరెవరు? అమ్మమ్మ, తాతయ్య జనరేషన్, మమ్మీ, డాడీ అని చెప్తున్న ఆ జనరేషన్, ఇంకొకటి పిల్లలు అనే జనరేషన్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి నీకు ఏదో పార్సెల్ తీసుకుని వచ్చారు. ఏం తెచ్చారు? ఒక పార్సెల్ తీసుకుని వచ్చారు. ఓకేనా? ఇప్పుడు విషయం ఏంటంటే అందరూ ఒకలాగే కనిపిస్తున్నారు అనుకోండి. అందరూ ఒకలాగే కనిపిస్తున్నారు అనుకోండి. అంటే చూడండి, ఈ మధ్యన పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎత్తుగా అయిపోయినప్పుడు, అక్క చెల్లెల్లాగా, అన్న తమ్ముళ్ళలాగా కనిపిస్తున్న ఆ ఏజ్ ఒకటి ఉంటుంది చూసారా? అట్లాంటప్పుడు ఎవరి పిల్లో, ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యకి ఎవరి పిల్లలో, ఎవరు మనవళ్ళో మనవరాల్లో అర్థం కాని ఒక పరిస్థితి ఉన్నదనుకోండి. వింటున్నారా? ఇప్పుడు వచ్చినవాడు గుర్తుపట్టాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వచ్చినవాడు ఏ బ్లడ్ శాంపుల్ తీయడానికో లేకపోతే ఏ గవర్నమెంట్ అధికారో, ఓకేనా, అలా అనుకోండి, గుర్తుపట్టాలి. వచ్చినవాడు గుర్తుపట్టాలనుకోండి. అప్పుడు ఆట పట్టించవచ్చు. అవునా? అవునా కదా? చెప్పండి. ఆట పట్టించవచ్చు, నేనే అని లేదా నేను కాదని, ఇలా ఆట పట్టించవచ్చు. అలాంటి టైంలో అమ్మమ్మో తాతయ్యో బయటకు వచ్చి ఇదిగో పలానా వ్యక్తి అని చెప్పి సైగ చేసి చూపించాడు అనుకోండి. వింటున్నారా? అవతల వ్యక్తి గుర్తుపట్టాడు అనుకోండి. ఆ మాట, ఆ సైగను రిసీవ్ చేసుకొని గుర్తుపట్టేశాడు అనుకోండి. తిన్నగా ఈ పర్సన్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఆ పలానా వ్యక్తి దగ్గరికి నేరుగా వెళ్ళిపోతాడు. నువ్వే నాకు తెలుసు అని. వింటున్నారా? ఇప్పుడు ఆ గుర్తు పట్టేసిన వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? లేదా ఆ గుర్తు పట్టబడిన వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? నీకు మా అమ్మమ్మ చెప్పేసింది, లేకపోతే నీకు మా తాతయ్య చెప్పేశాడు, లేకపోతే నువ్వు అసలు గుర్తు పట్టలేవు. అర్థమవుతుందా? ఇలాంటి ఒక లెవెల్ అండి ఇది. పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తున్న ఒక లెవెల్. ఓ హల్లెలూయా. అంటే వీని కన్నులు ఎలా తిరగాలి తెలుసా? అందరినీ చూడాలా. హల్లెలూయా. అమ్మమ్మ తాతయ్య తట్టు వీడి కన్నులు చూసాయి. వాళ్ళు సైగ చేస్తున్న సమయం ఆ ఇంపల్సెస్ వీనికి రీచ్ అయ్యాయి. వాళ్ళు ఏం సైగ చేస్తున్నారో వాడు రిసీవ్ చేసుకున్నాడు. వెంటనే గుర్తుపట్టాడు. ఆయన చెప్తున్నదే నిజమని నమ్మాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఎగ్జాక్ట్గా అలాగనే పేతురుకు కూడా తండ్రి అయిన దేవుడు బయలుపరిచిన ఆ ఇంపల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేరుగా చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు. అందుకే చూడండి, అక్కడ వాళ్ళు చెప్పచ్చు ఏమని తెలుసా? గుర్తు పట్టబడిన వ్యక్తి ఇలా చెప్తారు. ఇక్కడ ఎవ్వరు కూడా మేము చెప్పొద్దని మాట్లాడుకున్నాం, కానీ నువ్వు తెలుసుకున్నావంటే
ఒక్కటే దారి ఏంటి తెలుసా? మా అమ్మమ్మ తాతయ్య నీకు చెప్పేసి ఉంటారు, మా థర్డ్ జనరేషన్ నీకు చెప్పేసి ఉంటారు, లేదా మా ఫస్ట్ జనరేషన్ నీకు చెప్పేసి ఉంటారు. వింటున్నారా? ఎగ్జాక్ట్గా అలాగనే యేసు ప్రభు వారు కూడా అక్కడ డిక్లేర్ చేస్తున్నారు. ఏమని తెలుసా? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచితేనే తప్ప ఈ లోకంలో ఉన్న నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకంత డిక్లేర్ చేసి చెప్తున్నారు తెలుసా? నరులు ఆయన గుర్తుపట్టలేదు కనుక. హల్లెలూయా. నా తండ్రి చేత ఎన్నుకోబడిన ఒక జనాంగం ఉన్నారు. పలకండి అన్నమాట. ప్రార్థన చేయండి ఇక్కడ ఆగి. ఆ రోజు ఎలాగైతే తండ్రి చేత బయలుపరచబడిన అనుభవంలో పేతురు ఉన్నారో, ఈరోజు అలాంటి అనుభవాలతో నిండుకోవాలని ఆశ ఉందా? అయితే ప్రార్థన చేయండి. దేవా స్తోత్రం, మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి ప్రభా మీకే వందనాలు. ఆయన నా తండ్రి ప్రభా ఈ లోకము మిమ్మల్ని గుర్తుపట్టనప్పుడు ఆయన నా తండ్రి ప్రభా, నా తండ్రి తండ్రి బయలుపరిస్తే తప్ప సజీవ మగుడు దేవుని కుమారుడమైన క్రీస్తు అని ఎలాగనైతే పేతురు నా తండ్రి ప్రభా పేతురుకు బయలుపరచబడిందో ఆ దినమున నాయన తండ్రి చేత ఎన్నుకోబడిన జనాంగముగా మేము ఉండాలి ప్రభా. నా తండ్రి ఆయన అలాగన పేతురు ఎలాగనైతే మిమ్మల్ని తెలుసుకుని ఉన్నాడో, ఆయన తండ్రి చేత బయలుపరచబడి ఉన్నదో, నరుల చేత ఇది బయలుపరచబడలేదు అని మీరు చెప్పి ఉన్నారు. అలాగన పేరు కలిగినటువంటి ఆ యొక్క నీ పేరును తెలుసుకోగలిగేటువంటి ఈ కృప ఈ రోజు మాకందరికి నీ దయచేయమని ప్రభా, మిమ్మల్ని గుర్తుపట్టేటువంటి కృప, మీరే నిజమైన దేవుడు అని గుర్తుపట్టి ఆయన నా తండ్రి ప్రభా అంగీకరించి విశ్వాసం ఉంచేటువంటి జనాంగముగా మేమందరము ఆయన నా తండ్రి మీ చేత ఎన్నుకోబడిన జనాంగముగా మేమందరం ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని, అనేకులు తెలుసుకున్నట్లుగా కన్నులు తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ జీసస్. ఆయన పిలుస్తున్న ఒక పిలుపు గుర్తుందా? ఆయన మహామహిమతో వచ్చినప్పుడు ఆయన ప్రజల్ని చూసి పిలిచిన ఒక పిలుపు ఉంది, గుర్తుందా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా అని. హల్లెలూయా. అంటే ఏంటండి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా అంటే మధ్యలో ఇంకెవరు ఆపలేరని అర్థం. అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఆయనను విశ్వసించడం అసాధ్యం. కృపండి. లోకం ఆయనని తెలుసుకోలేని సమయం, తన స్వకీయులు ఆయనని అర్థం చేసుకోలేని సమయం, విశ్వసించలేని సమయం. ఎవడైనా ఒకడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారన్నా, ఆయనను తెలుసుకుంటున్నారన్నా, అది దేవుడు అనుగ్రహించిన కృప. ఆమేన్. ఎందరో నిలవబడలేకపోతున్న ఈ సమయం నువ్వు నించుంటున్నావు అంటే అది దేవుడు అనుగ్రహించిన కృప. నేనేమంటున్నా తెలుసా? కేవలం విశ్వసించడం కాదు, కృతజ్ఞతలతో విశ్వసిద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఎంతమంది తనను అంగీకరిస్తారో
ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అవకాశం ఇస్తున్నారండి. ఆయన పట్టుకుని తిరుగుతున్న అపాయింట్మెంట్ ఆర్డర్ తండ్రి యొద్ద నుంచి బయలుదేరినప్పుడే పట్టుకుని వచ్చారు. జగత్తు ఉత్పత్తికి ముందే ఆయన ఏర్పాటులో, పిలుపులో, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో పేర్లు ఉన్నాయి. దెయ్యాలు గుర్తుపట్టినంత మాత్రాన ఆయన నా పిల్లలు అని పిలవలా. నువ్వు నేను ఎప్పుడు గుర్తుపడతామా అని ఆయన ఎదురు చూస్తున్నారు నాన్న. అంతటి స్థిరమైన విశ్వాసం నీకు నాకు ఉండాలా. పేతురుకి తండ్రి దగ్గర నుంచి బయలుపరచబడిందన్న విషయం పేతురుకు కూడా తెలీదు. యేసు ప్రభు చెప్తున్నారు అక్కడ. వింటున్నారా? మీకు అక్కడ ఇంకొక మాట కూడా చూపిస్తా చూడండి. ఈరోజు ఇంకొక లెవెల్లో చూడండి దాన్ని. వెంటనే చూడండి, అప్పటి నుండి ఆయన యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడవలను అని చెప్తున్న మాట. అప్పుడు వెంటనే ఇదే పేతురు ఏమంటున్నాడు చేపట్టుకుని 22లో, అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగాను. వెంటనే యేసయ్య చెప్తున్నారు, సాతానా వెనక్కిపో. ఇప్పుడు ఎవరి చేత బోధింపబడుతున్నాడు? అప్పుడు వ్యత్యాసం ఇంకా పేతురుకి రాలా, గ్రహింపు రాలా. వింటున్నారా? అప్పుడు తేడా ఇంకా పేతురుకి తెలియలే. చెప్పండి, అప్పుడు ఇంకా పేతురుకి తేడా తెలియలేదని. అదే పేతురు అపోస్తల కార్యాలకు వెళ్దాం రండి. 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం 17 నుంచి చదవండి. 8వ అధ్యాయం 17 నుంచి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇంకా కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. 24 వరకు చదువునానా. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పెను. అక్కడ పేతురు రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడండి. అంటే ఎంత గ్రహింపు వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు బయలుపరిచిందేదో తెలీదు. అపవాది చేత ప్రేరేపించబడుతూ మాట్లాడుతున్న మాట ఏదో తెలీదు.
అప్పుడే నా తండ్రి బయలుపరిస్తే తప్ప నీకు తెలియలేదు. అదే వెంటనే సాతానా పో వెనక్కి అని చెప్తున్న అనుభవం. ఈ రెండిటికి కూడా ఒకే వ్యక్తిలో నుంచి వస్తున్న సమయం, దానికి వ్యత్యాసం తెలియదు. కానీ అదే పేతురు ఎలా తయారయ్యాడో చూడండి. ఎలా తయారయ్యాడు? నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంటే చూడగలుగుతున్నాడు, ఇప్పుడు గుర్తుపట్టగలుగుతున్నాడు. ఇప్పుడు దుర్నీతి సంబంధమైనది ఏదో గుర్తుపట్టగలుగుతున్నాడు, దుష్టత్వములో ఉన్నది ఏదో గుర్తుపట్టగలుగుతున్నాడు. ఇలాంటి సమయం అపవాది వానిని మోసం చేయడం సాధ్యమా? హల్లెలూయా. ఓ కమాన్, అర్థమవుతుందా? లోకమా ఆయనను తెలుసుకొనలేదు, ఆయన స్వకీయులు ఆయనను గుర్తుపట్టలేదు, తెలుసుకోలేదు. అలాంటి సమయం నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ఆయన కృప. అది పరలోకమందున్న తండ్రి అనుగ్రహిస్తే తప్ప తెలీదు, గ్రహింపులోనికి రాదు. ఎందుకంటే సిమిలర్గానే అనిపిస్తుంది. అపవాది కూడా ఆపరేట్ చేయగలడు. ఒక వైట్ పేపర్ ఎవరైనా రాయగలరు, అవునా కాదా? బ్లాక్ ఇంక్తోని రాయొచ్చు, రెడ్ ఇంక్తోని రాయొచ్చు, అంటున్నారా? కానీ అది ఒక స్పెషల్ పేపర్గా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి తెలుసా? రెడ్ ఇంక్ తప్ప ఇంకా దేనిని యాక్సెప్ట్ చెయ్యకుండా ఒక పేపరే తయారైందనుకోండి, ఎవడు పడితే ఆడు రాయగలడా? హల్లెలూయా. మనం అలా తయారవ్వాలి. మనం అలా తయారవ్వాలి. అప్పుడు ఒకడు వచ్చి ట్రై చేస్తూ ఉంటాడు రాయడానికి, గీకడానికి. వెంటనే నువ్వు చెప్తావు ఏమని? నువ్వెవడో నాకు తెలుసు. నువ్వు 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 దుష్టత్వంలో నుంచి వచ్చావు, అందుకే నీ ఇంకు నా మీద పడట్లే. నువ్వెవడో నాకు తెలుసు. హల్లెలూయా. దేవుని చేత ముద్రింపబడిన అనుభవం అంటే అదేనండి. ఇంకెవడు ఇంకొక ముద్ర వేయలేడు. ఆమేనని చెప్పరే. ఇంకెవరు ఇంకొక ముద్ర వెయ్యలేని ఒక స్థాయికి మనం వెళ్ళాలి. మన విశ్వాసం ఆ స్థాయికి వెళ్ళాలి. ఎంత ప్రార్థన చేయవలసిన అవసరం ఉందో అర్థమవుతుందా? నిలిచి ఉండాలన్నా ఆయనే నిలబెట్టాలి నాన్న. విశ్వాసానికి ఆయన కేవలం కర్త మాత్రమేనా కాదు, దాన్ని కొనసాగించువాడు కూడా ఆయనే. తండ్రి చేత ఎన్నుకోబడ్డం మాత్రమే కాదు, ఆ ఏర్పాట్లో కూడా నిలిచి ఉండాలా. పడుతూ లేస్తూ డింకీలు కొట్టుకుంటూ ఎంతకాలం? ఓ పోరాటం ఉంది నానా. ప్రార్థన చేసుకుందాం. అందుకే అక్క